టీడీపీ జనసేన అలయన్స్ అనుకున్నంత స్థాయిలో వర్కౌట్ అవ్వదు అనేటువంటిది చాలా మందికి ఉన్నటువంటి అనుమానం. ఇంకా గ్రౌండ్ లెవెల్‌లోకి వెళ్లి టు బి ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే చిన్ని గారు, కమ్మలకి, కాపులకి మధ్య ఓట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అవ్వదు అనేటువంటిది మెజారిటీ చాలా మంది చెప్తున్నటువంటి పని. మీరు ఆ రిపేర్‌లో భాగంగానే మీ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నటువంటి వంగవీటి రాధాని డైరెక్ట్ ఎలక్షన్స్‌లో కంటెస్ట్ చేయకుండా ఇట్లా కాపుల ఓట్లకు గాలం వేసేందుకు ఆయన్ని వాడుతున్నారా? అందులో భాగంగానే మీరు ఒక రోజు క్రితం ఆయనతో భేటీ అయ్యారు. ఇదే యాక్షన్ ప్లానా? వంగవీటి రాధా మా తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఆయన మా స్టార్ క్యాంపెయినర్. ఆయన వంగవీటి రంగా గారి కుమారుడే కదా! అవును. వంగవీటి రంగా గారు కాపు నాయకుడే కదా! మీరు కాపు నాయకుడు అంటారు. నేను పేదల నాయకుడు అంటాను. ఎందుకంటే మీరు కృష్ణలంక ప్రాంతంలో వంగవీటి రంగా గారికి విపరీతమైన అభిమానులు ఉండేవాళ్ళు. ఆ కృష్ణలంక ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. కానీ ఆ కృష్ణలంక ప్రాంతంలో క్రాపులు కాదు, పేద ప్రజలు ఎక్కువ మంది, బీసీలు ఎక్కువ మంది ఉంటారు. అంటే బీసీలకి నాయకుడే, పేద ప్రజలకి నాయకుడే, అందరికీ నాయకుడైన వంగవీటి రంగా గారు. ఇదివరకు ఏదో కొంతమంది వ్యక్తుల వల్ల కాపు కమ్మ అనేది ఒక గొడవలతో ప్రారంభమైన ఈ విజయవాడ ప్రాంతం ఈ 7 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాల నుంచి చాలా ప్రశాంతంగా అందరం కలిసికట్టుగా ఉంటున్నాం. కానీ మీరు చూస్తే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో కమ్మ కాపు గొడవలు ఏమన్నా మీరు చూసారా? లేవు. ఏ రోజు లేవు. మీడియా సృష్టి తప్పితే ఇదేమీ కాదు. ఇవాళ అందరం కూడా మంచి ప్రభుత్వం రావాలనుకుంటున్నాం. నేను కూడా మొన్న ఈ మధ్య కొంతమంది వ్యక్తులు ఆర్ఓ ప్లాన్ పెట్టమన్నారు. పెట్టుకోండి అన్నా. సింగనగర్ ప్రాంతంలో ఆర్ఓ ప్లాన్ పెట్టారు. సరే ఏం పేరు పెడదాం అని అన్నా. మీకేం కావాలనుకుంటున్నాం అన్నా. వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెడుతున్నారు. తప్పకుండా పెట్టండి, వంగవీటి మోహన్ రంగా గారి పేరే పెట్టండి అని చెప్పి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టి ఆర్ఓ ప్లాంట్లు 2 ఆర్ఓ ప్లాంట్లు అక్కడి నుంచి నిర్వర్తిస్తున్నాం. అంటే ఈ మీడియా సృష్టిని మనం అనుకోకూడదు. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగారావు గారు అయినా లేకపోతే వంగవీటి రాధా అయినా మా పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్న వ్యక్తి అతను. అతన్ని మేము చాలా సద్వినియోగం చేసుకోవాలి. చాలా చోట్ల ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ అంటే ఎక్కడైనా ఎంతో కొంత ఓట్లని, అన్ని వర్గాల ఓట్లని ఆకర్షించే వ్యక్తినే స్టార్ క్యాంపెయినర్ చేస్తాం. ఆయన అన్ని వర్గాల వ్యక్తి ఆకర్షించే వ్యక్తే కాబట్టి స్టార్ క్యాంపెయినర్గా పెట్టాం. నేను కూడా ఎందుకు వెళ్ళానంటే, మాకు కూడా ఒకరోజు విజయవాడలో టూర్ పెట్టు బాబు, విజయవాడలో నాకు కూడా టైం ఇవ్వంటే, పలవాడ అన్న నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకో అన్నాడు. నేను కూడా ఆ టూర్ ప్రోగ్రాం నిమిత్తం ఆయన వెళ్ళి కలిశాను. టూరులో ఒక భాగం ఆయన మీరు చూస్తే ఎక్కడికే కాపులను చోటే కాదే, చిత్తూరు నుంచి మొదలై శ్రీకాకుళం దాకా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేయబోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చేయబోతున్నారు, నారా లోకేష్ ఏ విధంగా చేయబోతున్నాడు, వంగవీటి రాధా గారు కూడా ఆ విధంగా చేయబోతున్నారు. ఆయన మా స్టార్ క్యాంపెయినరే కాదు, మా నాయకుల్లో ప్రముఖ నాయకుడు.